కావిలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో జరిగిన పోలేరమ్మ తిరునాళ్ళలో కావిలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాత్రి భారీ ఎత్తున గౌరవరంలో పోలేరమ్మ తిరునాళ్ళు నిర్వహించడం జరిగింది. ఈ తిరునాళ్ళ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం గ్రామ పెద్దలతో పోలేరమ్మ ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. అనంతరం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని వివరించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా పోలేరమ్మ తిరునాళ్ళు నిర్వహించుకోవడం తనకి ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలేరమ్మ ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ ఊరోడు ఒక్కర్లేదు ప్రజానీకానికి అందరికీ కూడా పోలేరమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా గ్రామ ప్రజలకి నిండుగా ఉండే విధంగా దాదాపు 75 సంవత్సరాల నుంచి జరపనటువంటి పోలేరమ్మ తల్లి గారి ఉత్సవాలను ఈ రోజున గ్రామ ప్రజలందరూ కూడా సమిష్టిగా నిర్వహించినందుకు గ్రామ ప్రజానీకానికి, గ్రామ పెద్దలకు, పెద్ద కాపులకు, పెద్ద నాయకులకు, పెద్ద గోళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామాన్ని సంఘటితం చేస్తూ రాజకీయాలకి అతీతంగా, కులాలకు అతీతంగా గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలు నిర్వహించుకోవడం రంగరంగ వైభవంగా ఈ గ్రామంలో ఈరోజు 3 రోజుల పాటు నిర్వహించుకోవడం, ఈరోజు గ్రామోత్సవం జరుగుతున్న వేళ నేను కూడా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని, ఆ తల్లి యొక్క ఆశీర్వచనాన్ని నేను కూడా తీసుకోవాలని, నేను ఎలక్షన్లకి ఈ ప్రాంతానికి వచ్చిన నాడు ఇదే వేప చెట్టు కింద నాకు భోజనాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా అందించడం జరిగింది. ఇదే సందర్భంలో ఆ తల్లి సమక్షంలో ఆనాడు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను దీవించడం జరిగింది. ఈ గ్రామం నుంచి నాకు మంచి మెజార్టీనిచ్చి నియోజకవర్గంలో ఒక ఉన్నత స్థాయిలో ఎమ్మెల్యేగా గెలిచేదానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవారం ప్రజలందరికీ కూడా కృతజ్ఞత బద్దున్నాయి. ఈరోజు ఉన్నానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏ సందర్భంలో అయితే ఈ చెట్టు కింద పోలేరమ్మ సాక్షిగా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశామో ఈరోజు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుని 75 సంవత్సరాల చరిత్రలో జరపనటువంటి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలను జరుపుకోవడందుకు ముఖ్యంగా గౌరవరం ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సంబరాన్ని ప్రతి ఇంట నడుపుకుంటున్నారు. ఇంటికి అల్లుళ్ళని ఆహ్వానించారు, బిడ్డలను ఆహ్వానించారు. ఈరోజు బంధుమిత్రులు అందరినీ కూడా ఆహ్వానించుకుని ఈరోజు ఒక హిందూ సాంప్రదాయంలో అందరితో కలిసి సహబంతి భోజనం చేసుకునే విధంగా రేపటి రోజున జరుపుకునేటువంటి పొంగళ్ళ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించే విధంగా వీళ్ళు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో గౌరవరం భక్తికి మారుపేరైనటువంటి గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఎప్పుడు కూడా భజనలు నిర్వహిస్తూ గ్రామం ఎప్పుడుగా సుభిక్షంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదగలిగాడు. ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు చాలా మంది ఫారిన్లో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఉన్నారంటే ఈ ఊరిని కాపు కాసే దేవుళ్ళు 7 మంది దేవుళ్ళు 7 దిక్కుల్లో ఉంటూ ఆ తల్లి దీవెనలతో ఈ ఊరు బాగుందని, అలాగే ఉండాలని, ఈ గ్రామం సమైక్యంగా నిలవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పించిన ఈ గ్రామ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తాం.